దాదాపు 9 సంవత్సరాలుగా నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆశావాహులు పెద్ద ఎత్తున మీ సేవ దగ్గర బారులు తీరుతున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం గతంలో గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇంకా ఎవరైనా అర్జీలు పెట్టుకుని వారుంటే వారు కూడా దరఖాస్తు చేసుకునేలా మీ సేవా కేంద్రాలలో వెసులుబాటు కల్పించడంతో ప్రజలు మీ సేవా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్లి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఓ పక్క అన్ని తహసీల్దార్ కార్యాలయాలలో, మున్సిపాలిటీ పరిధిలో గ్రామ సభలు, పట్టణ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను అధికారులు ఆన్లైన్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే మీ సేవలో అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఎవరైతే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకుంటారో వారు మళ్లీ మీ సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్ తెలిపారు. రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ అని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. ఈ మన రేషన్ కార్డు సంబంధించి మన గ్రామ సభలు కానీ అప్లికేషన్ చేసుకునేవారు కూడా మళ్ళీ మీ సేవ చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ అవి మా గ్రామ సభలు వచ్చినాయని కన్సర్న్ తహసీల్దార్ దగ్గర నుంచి డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ గ్రామ సభలు ఇచ్చిన అప్లికేషన్ సంబంధించి మళ్ళీ మీ సేవలో దరఖాస్తు అవసరం లేదు. ఎవరైనా గ్రామ సభలో మిస్ అయ్యి ఉంటే మాత్రమే మీ సేవ ద్వారా అప్లికేషన్లు పెట్టుకోండి. ఈ ప్రక్రియ కూడా నిరంతర ప్రక్రియ. ఎవరు కూడా దానికి తొందరపాటుగా ఈరోజు రేపు క్లోజ్ అవుతుందన్న ఆలోచన లేకుండా ప్రజలందరూ కూడా రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి ఒకటే రోజు మొత్తం మీ సేవ మీద హడావుడి కాకుండా ఇంకెవరన్నా మీ సేవ గ్రామ సభలు పెట్టుకొని ఎవరైనా అప్లికేషన్స్ ఉంటే మాత్రమే మీ సేవలు పెట్టుకొని మీ కన్వీనియంట్ బట్టి అప్లికేషన్ చేసుకోవాలి.